హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ సాహిర్ వ్లాగ్స్. అయితే ఈరోజు మనము 5 minutesలో టమాటో రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. టొమాటో రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక ఆనియన్, 5 టొమాటోస్, 3 పచ్చిమిర్చి పైన ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకో. కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, సాల్ట్ తగినంత. మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని అవి వాటర్లో సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అది వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 to 3 స్పూన్స్ వేసుకోవచ్చు. ఆయిల్ కాగాక మనం ఒక 1 స్పూన్ గీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో దట్ మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి 1 స్పూన్ గీ యాడ్ చేసుకున్నాము. ఆ గీ కూడా వేడెక్కాక చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకొని అవి బాగా రెడ్డిష్ బ్రౌన్ లాగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. రెడ్డిష్ బ్రౌన్ వచ్చాక మనం కట్ చేసుకున్నాం టమాటోస్ వేసుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్లోనే చేయాలి. టమాటోస్ వేగాక పచ్చిమిర్చి వేసి బాగా తిప్పాలి. అది కూడా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా బాగా కలిపెట్టుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేసుకునేది అయితే బాగుంటుంది. బయటవి అయితే సరిగా ఉండవు కదా, ఎప్పుడో ప్రిజర్వ్ చేసి పెట్టి ఉంటారు. తర్వాత కారం పొడి వేసుకోవాలి. ధనియాల పొడి 1 by 1 వేసుకోవాలి ఇవి. ఆ తర్వాత సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ చూసి వేసుకోండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు అట్లా వేగించుకుంటే కారం పొడి వాసన అనేది రాదు, బాగా వేగిన వాసన వస్తుంది. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేయాలి. ఒక ½ hour అన్న సోక్ అయితే బియ్యం చాలా బాగుంటుంది. రైస్ మెత్తగా కాకుండా పొడిగా వస్తుంది. ప్రెషర్ కుక్కర్లో అయితే బాగుంటుంది కాబట్టి అలా చేసుకుంటాం, తొందరగా అయిపోతుంది యాక్చువల్గా. సో మనం కుక్కర్ పెట్టేసుకున్నాం. ఒక 2 విజిల్స్ వచ్చాక దించేసుకోవాలి. టెక్స్చర్ అయితే చాలా బాగుంది. అయితే మన టమాటో రైస్ రెడీ అన్నమాట. సర్వ్ చేసుకుందాం. కలర్ చూడండి చాలా బాగా వచ్చింది. ఓకే, లెట్స్ హ్యావ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.